ఆయన ఉన్నాడని అర్థం. ఎందుకంటే మీకున్న రూపం దేవుని నుండి వచ్చింది. అది అనంతమైన కాలాన్ని కలిగి, అనంతమైన ఆకారాన్ని కలిగి ఉంది. ఆకారం అంటే ఎలా ఉంటుందో అది మనం మరణించినంత వరకు తెలీదు. ఆ రోజు మొదటి శతాబ్దంలో శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు. ఎలా ఉంటాం? నెక్స్ట్ మేము ఎలా ఉంటాం? మరణించిన తర్వాత మేము ఎలా ఉంటాం? అని అడుగుతారు. ఇలా ఉంటారు అనడానికి మానవ మెదడుకు అందని మహత్తరమైన ఒక సంగతిని చాలా ఈజీగా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తాం. అందరూ తీయండి యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. గోధుమ గింజ ఆ భూమిలో పడి చావకుండిన ఎడల చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును. అంటే దాని ఆకారం మారిపోతుంది. అంటే మీకు ఎలాగర్థం అవ్వాలి అనడానికి ఈ పదాన్ని ఆయన చెప్పాడు. ఏమిటి? ఒక చిన్న మర్రి విత్తనం, పిట్టలో ఎర్రగా ఉంటాయి కదండి మర్రి పళ్ళు, చిన్న చిన్న పళ్ళు అవి. అందులో చిన్ని పిక్కల్లా ఉంటాయి. వాటిని పక్షులు తినేస్తాయి. తినేసిన తర్వాత అవి ఎక్కడెక్కడో కోటల మీద, అరణ్యాల్లో, ఖాళీ స్థలాల్లో అవి విసర్జించినప్పుడు అది ఎంత పెద్దదైపోద్దంటే, ఒక పిట్ట తిన్న చిన్న గింజ విత్తబడినప్పుడు గింజగానే ఉంటుంది కానీ